పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట సీతారామ కాలనీకి సంబంధించి ఏదైతే మాధురిని ఆమె పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగుడు ఎవరో కూడా ఇప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కాలనీ వాసులందరూ కూడా భయంతో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాలనీ వాసులందరూ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు మాధురి హత్యకు గురైంది అన్న విషయం ఎప్పుడు తెలిసింది, మీరు ఎలా గమనించారు? వాళ్ళ ఆయన గారు వచ్చే వరకు మాకు ఎవరికీ తెలియదండి. వచ్చిన తర్వాత మాధురి అని డోర్ కొట్టాడంటే డోర్ కొడితే ఇంకా లెగుతులేదు, తలుపు తీయట్లేదని లోపలికి చూడకపోతే ముగ్గురు రక్తం అటువైపు నుంచి దాటి వెళ్ళాడంటండి. అటువైపు డోర్ ఓపెన్ చేసి ఉందంట, చూడబోతుకి రక్తపు మడుగులో కొట్టుకుని ఉన్నారు. మరి ఆ తర్వాత మేము అందరం వెళ్ళామండి. వాళ్ళు వస్తేనే కానీ మాకు ఎవరికి తెలియలేదు సార్. మరి మేమందరం చాలా భయందాలను పడిపోతాం. అతను ఎవడైనా సరే అతి దారుణంగా పిల్లల్ని ముగ్గురిని చంపేశాడు. మరి అసలు వదలకూడదండి, కిరాతకంగా చాలా దారుణంగా ఇచ్చేసేసాడు. మరి ఎప్పుడు లేదు పేటలో ఇలా ఉన్నదంటే మాకు ఇక్కడ రక్షణ ఏముందండి. అక్కడ చూస్తేనేమో దారిలో లైట్లు ఉండవండి, అడవులోకి వెళ్ళినట్టు అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి కాడ ఇంత అలా జరిగిందంటే మాకు అసలు ఏమనుకోవాలండి. పోనీ పగలనుకోండి ఎవరన్నా వెళ్ళి అడ్డుకుంటాం, రాత్రులు అందరూ పడుకుంటే టైంలో వచ్చి అలా చేయొచ్చండి. అసలు ఎదవా అలాంటి ఎదవని ఎంత రోడ్డు మీద ఉరి తీసేసినా సరే కానీ మాకు ఆనందమేనండి. ఆడెవడంటే ఉన్నవండి ఆడు శిక్ష పడేలాగే మీరు చేయాలండి. ఎందుకంటే చంటి పిల్లలు మగమన్నా చూడలేదండి ఆ పనికి మాలేదవా అంత కరోట్టుకడంటే మరి కానీ ఏమనుకోవాలండి మనం అసలు. మాధురి గారు ఎలా ఉండేవారమ్మా మీతో అందరూ? మాధురి గారు అయితే మట్టుకి ఆదివారం వచ్చేసరికి చిన్నపిల్లలు ఇద్దరిని తయారు చేసుకొని చర్చికి వెళ్ళిపోయేవారండి, లోన్ ఉండేవారండి. శుక్రవారం ఆవిడ చర్చికి వెళ్ళినప్పుడే బయట కాపాడేదండి. మాకు మిగతా రోజులు ఎప్పుడు మాకు బయట కాపాడలేదండి. ఆయన అంటారా డ్యూటీకి వెళ్ళిపోయేవారు, వచ్చి పిల్లలు గట్రా బయటకు తీసుకెళ్ళి ఆయన మళ్ళీ లోన్కి వెళ్ళిపోయేవారు. కానీ ఎవరితోటి ఏ గొడవ లేదండి, ఏ గోళ లేదండి. వాళ్ళకి వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళే చేసుకుంటేవారండి. పోనీ ఇప్పుడు ఎవరికన్నా గొడవ ఉన్నదనుకోండి, తల్లిని అన్న గొడవ పెట్టి 2 దెబ్బలు కొట్టాను వెళ్ళిపోవాలి. కానీ చంటి పిల్లలు అంత అలాగా చేస్తారండి అదవా. ఎంత కరోటు కూడా అయితే అలా చేస్తాడు చెప్పండి అదవా, పనికి మాలేదవా. నేను రోడ్డు మీద వృద్ధి చేయాలండి అతను. అదండి పిల్లలు ఎక్కడ తిరిగేవారమ్మా? పిల్లలు ఎక్కడ? మాతోనే తిరిగేవారండి. మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఒకటే స్కూల్ అండి. పిల్లలు కూడా కలిసి వెళ్ళేవారు. రథరత్మాల పిల్లలకు కూడా జ్వరం వచ్చేసి ఎడుతా ఉన్నారండి. ఏ స్కూల్ అమ్మా? ఏ స్కూల్? రవీంద్ర స్కూల్ అండి, బాల మార్కెట్ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. పిల్లలు ఇప్పుడు మాకు కూడా రక్షణ కావాలండి. ఎందుకంటే ఇప్పుడు మా భర్తలు కూడా డ్యూటీలకు వెళ్తున్నారు సార్. మరి ఇప్పుడు మేము కూడా పిల్లల్ని వేసుకుని పడుకుంటున్నామండి. ఇప్పుడు మాకు కూడా రక్షణ కల్పించమని చెప్పండి అమ్మా, చెప్పండి. జగన్ కాలనీలో లైట్లు లేవండి, ఆ సివర్ని అటోపు ఏమి లేవండి. ఇయ్యపమ్మ లైట్లు ఉన్నాయి, తాగుమోతాడు ఎక్కువండి. మా పిల్లలమ్మ అర్ధరాత్రి కూడా అవరాత్రి కూడా ఉద్యోగాలు చేసుకుని వస్తారు. మాకు ఏమి రక్షణ లేదండి ఇక్కడ అసలు. మా పేటలో గ్రౌండ్లో అత్తమాట తాగుతూనే ఉంటారండి, బండ్లు బయట వేసి. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్ చేస్తారు. ఇక్కడ ఆఫ్ చేసి ఆ గ్రౌండ్లోకి వెళ్ళి తాగుతారు. నైట్ 1 గంట 2 దాకా తాగుతారు. అవి పట్టించుకోరు. ఈ లైట్లో ఒక్కోసారి వెలిగితే ఒక్కోసారి ఎలాగో. మాకు చిన్నపిల్లలు మారు ఇల్లు రోడ్డు మీదే. వాళ్ళకి ఏమైనా రేపు పొద్దున్న పిల్లలకైంది, రేపు పొద్దున్న మా పిల్లలకి అవుతుంది కదండి. అదేంటి మా బాధ. చెప్పండి అమ్మా, ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు? గంజా అంటున్నారు. ఈ కొస నుంచి ఆ కొస దాకా రాత్రులు కుర్రయ్యలు తాగడం, గంజా తాగడం, మందు తాగేసి ఆ రోడ్డు మీద పగలు కొడతాం కాయలు కూడాను. ఆడపిల్లలు డ్యూటీకి వెళ్తున్నారండి, 9, 9:30కి వస్తున్నారండి. ఆ చీకటిగా ఉంటుందండి. ఏ పిల్లలన్నా మనం ఎంత రక్షణ మేము ఎక్కడ కాపాడుకుంటామండి. మందు ఒకటేనమ్మా, గంజా ఇలాంటివి ఇంకా ఆ బ్యాచ్ కూడా ఎక్కువైపోయారండి. ఇక్కడ గంజా బ్యాచ్ కూడా ఎక్కువైపోయారండి. ఈత వరకు అంటే ఉండేవారు లేదలేదండి. ఇప్పుడు దారిపోటుకే కూకొని తాగడం, గంజా యాదవులు ఎక్కువైపోయారండి. పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు. పోలీసులు ఏమైనా పట్టించుకుంటున్నారంటే ఒకసారి వస్తున్నారు అనుకోండి, ఎక్కడికక్కడికి పారిపోతున్నారండి. మళ్ళీ వాళ్ళకి కూడా దొరుకుతలేదు. ఒకసారి 2 సార్లు వచ్చినా వాళ్ళకి దొరుకుతలేదండి. వాళ్ళు అసలు ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు. ఆ యొక్క చర్చికి వెళ్ళేదాడే కనబడతారు, రోడ్డు మీద కూర్చొని పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటుంది. నేను కూడా గుమ్మలోనే పడుకుంటాను, నాకు తెలియలేదు. వాళ్ళ దగ్గర మొత్తం ఇలా ఉన్నదండి. మొత్తం వాళ్ళంతా రక్త కొల్లండి. డైరెక్ట్గా చూసామండి, మేము లోనకెళ్ళి చూసాం మేడం. అప్పటికి ఇంకా పోలీసులు గట్రా ఎవరు రాలేదండి. అలా ఆయన తలుపులు బద్దలు కూడా చూసేటప్పటికి మేము అందరం బిల్లబిల్లామంటే వెళ్ళేటప్పటికి ముగ్గురు అలా ఉన్నారు మేడం. చాలా ఎక్కడ ఎప్పుడు చూడలేదు మేడం, చాలా ఘోరం మేడం. మాకు కూడా ఇప్పుడు రక్షణ కలిగించాలండి. మా కెమెరాలు పెట్టించాలి మేడం. ఇప్పుడు మాకు మా బిడ్డలకు కూడా రక్షణ కావాలండి. ఇప్పుడు ఆడెవడో తెలవాలండి. ఆడిని మా దగ్గర తీసుకొస్తే మేమే ఆడిని ఏదో చేస్తామండి. కొన్ని ఎవరి వల్ల ఏమో పోతే మేమే చంపేస్తామండి. ఆడిని మట్టికి వదిలిపెట్టొద్దండి, మాకు అప్పచెప్పాలండి. ఆడిని అయితే మేనండి. ఇది చూసుకున్నట్లయితే గంజాయి కొట్టేవాళ్ళు, అదేవిధంగా మందు తాగి
ఇక్కడంతా కూడా పూర్తిగా అయితే వీరందరూ కూడా గంజాయి బ్యాచ్ అంతా కూడా ఎక్కువ అయిపోయింది. రాత్రులు ఉద్యోగాలు చేసుకుని వచ్చేటప్పటికి ఆడపిల్లలు కూడా 9 ఆ సమయానికి వస్తున్నారు, వారికి రక్షణ లేదు. ఇంత అర్ధరాత్రి పూట ఇద్దరు చిన్న పిల్లలను కూడా కిరాతకంగా హత్య చేశాడు. అలాంటి దొండగుడిని వదలకూడదు, ఖచ్చితంగా అతన్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలంటూ కూడా కాలనీ వాసులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వారందరినీ కూడా ఎవరైతే ఆ దుండగుడు ఉన్నాడో అంత కిరాతకంగా చంపాల్సిన పని ఏమొచ్చిందండి కూడా. ఇవన్నీ కారణాలన్నీ కూడా వెలికి తీయాలంటూ కూడా ఇక్కడ కాలనీ వాసులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.